రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు అన్నది ఇవాళ మనం చూద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ దినేష్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్. హిప్ రీప్లేస్మెంట్ అంటే ఇప్పుడు నార్మల్ వైపు ఈ హెడ్ ఇంకా నెక్ ఉంది, సేమ్ ఇటువైపు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ హెడ్ నెక్ బదులు ఈ ఇంప్లాంట్ అనేది ఇన్సర్ట్ చేశాం. దీన్ని పూర్తిగా ఇది లోపల ఎముకలో కూర్చుంటుంది అనమాట. కూర్చొని ఇక్కడ కూడా సేమ్ నెక్ పార్ట్ ఉంటుంది, హెడ్ పార్ట్ ఉంటుంది, దాంతోపాటు ఈ కప్ ఉంటుంది అనమాట. సో దీన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటారు. అలాగే హెమీ రీప్లేస్మెంట్ అంటే ఈ కప్పు పార్ట్ ఉండదు అనమాట, ఓన్లీ ఈ హెడ్ పార్ట్ ఇంకా ఈ లోపల కూర్చునే ఇలా రాడ్ లా ఉంటుంది అనమాట. సో దీన్ని హెమీ రీప్లేస్మెంట్ అంటారు. సో ఇది డిఫరెన్స్ అనమాట. దీంట్లో చూస్తే ఇప్పుడు మీకు హెడ్ పార్ట్ ఇంకా నెక్ పార్ట్ ఉంది. సో ఈ రెండు ఎముకల్ని తీసేసి మనం దాని బదులు లోపల కూర్చోబెట్టడానికి రాడ్ లాంటి ఇలాంటి దాన్ని కూర్చోబెట్టి నెక్ పార్ట్ లో ఈ ఇంప్లాంట్ ఉంది, అలాగే హెడ్ పార్ట్ లో ఇంప్లాంట్ ఉంది అనమాట. ఇక్కడ వరకు చేస్తే హెమీ రీప్లేస్మెంట్ అంటారు. టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే ఈ కప్ పార్ట్ అంటే అస్టాబ్లం అంటారు. సో ఈ కప్ పార్ట్ కూడా రిప్లేస్ చేస్తే టోటల్ హిప్ రీప్లేస్మెంట్.